అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం అంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవశకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే 7 రకాలైన జీవజలపు ఊటలు ఏవి, 7 రకాలైన జీవజలపు ఊటలు ఏవి అనే అంశాన్ని మనం పరిశీలించుద్దాం. ఆత్మదేవుడు సూటిగా మనతో మాట్లాడును గాక. కీర్తన గ్రంథం ఒకసారి మనం ధ్యానిస్తే 36వ అధ్యాయంలో మనము జీవజలపు ఊటల గురించి రాయబడినటువంటి మర్మాలను మనం తెలుసుకోగలుగుతాం. ఈ జీవజలపు ఊట మన దగ్గరే 7 రకాలుగా నిలిచి ఉన్నది. అసలు ఏ విధంగా మన ముందు ఉన్నదో వాటిని మనం కనిపెట్టిన ఎడల మనం వాటిని వాడుకుంటే బహుగా ఆశీర్వదించబడతాం గాక, బహుగా మధురమైనటువంటి ఖ్యాతిని, కీర్తిని, గౌరవ మర్యాదలను సంపాదించుకునేదము గాక. చూద్దాం. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూస్తే, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము, నీ యొద్ద జీవపు ఊట గలదని దావీదు గారు అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే దేవుడే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడే జీవపు ఊట. ఆయన దగ్గర నుండే ఆశీర్వాదాలు, ఆయన దగ్గర నుండే ఆనందము, ఆయుష్, క్షేమము, జీవము, ఐశ్వర్యము, ధనఘనతలు, కృపాక్షేమములను సమృద్ధిగా పొందుకోగలుగుతాం. ఆయనే జీవపు ఊట అని బైబిల్లో రాయబడింది. ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన దేవుడి దగ్గర నుంచే సకల విధములైన ఆశీర్వాదాలు, సకల విధములైన సంపదలు, సకల విధములైన దైవికమైన వరములను, దైవికమైనటువంటి ఫలములు మనం పొందుకోగలుగుతాం. ఆయన దగ్గర నుండి సమృద్ధి రాగలుగుతుంది. ఆయన లేని చోట కరువు, పేదరికము, దరిద్రం, వ్యభిచారం, అబద్ధం, మోసం, కుట్రలు, కుతంత్రాలు, జైళ్ళు, కోర్టు కేసులు, మోసాలు, కరువులు, కాటకాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని ప్రమాదాలు, నష్టాలు, ఆయన లేని చోట భయంకరమైనటువంటి మత్తు పదార్థాలు, సినిమాల్లో జీవించేటటువంటి వ్యభిచారపు, జారత్వపు తత్వాలు, ఇలాగ రాజకీయ మోసాలు అవన్నీ కూడా ఆయన లేని స్థలాల్లో ఉంటాయి. కాబట్టి ప్రీతిని పిల్లారా, దేవుడే జీవపు ఊట. ఆయన ఉన్న ఇంటిలో జీవము ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆయన నమ్ముకున్న పిల్లల దగ్గర కూడా వారు క్షేమంగా, వారెంతో ఆనందంగా, సమాధానంగా, సంతోషంగా, శాంతితో, నెమ్మదితో, తృప్తితో ఉంటారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని అక్కడ రాస్తున్నాడు, నీ వెలుగును పొంది మేము వెలుగుచున్నాము. చూడండి, ఆయన లోపల నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగు ద్వారానే మనం వెలిగించబడుతున్నాం. పాపమును వదిలించుకున్నాం, శాపాలను వదిలించుకున్నాం, నష్టాలను వదిలించుకున్నాం, దరిద్ర దూతలను, లేమిని కలిగించే దూతలను, అపవిత్రాత్మలను, అంధకార శక్తులను, పాతాళ శక్తులను, మాంత్రిక శక్తులను, దయ్యాల శక్తులను మన కుటుంబాల నుంచి తరిమి కొట్టుకోవటానికి, విగ్రహ శక్తులను మన కుటుంబాల నుంచి ఎల్లగొట్టుకోవటానికి ఆయన దగ్గర మనం వెలుగును పొందుకున్నాం. ఆ వెలుగు ద్వారా మనం వెలిగించబడుతున్నాం అన్న సంగతి మనం మర్చిపోకుండా ఉండేదేమో గాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, తెలివి గల వాని తెలివి జీవపు ఊట, మూఢులకు వాని మూఢత్వమే శిక్ష. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని రకాలైనటువంటి ఏ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన మన జీవితంలో మన దగ్గర తెలివి ఉంటే వాటిని తప్పించుకోగలుగుతాం. తెలివి గల తెలివే వానికి జీవపు ఊట అని సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు, ప్రపంచంలోనే అత్యంత తెలివి కలిగిన వాడు, జ్ఞానవంతుడు, వివేకవంతుడు, ప్రజ్ఞావంతుడైన వ్యక్తి రాస్తున్నటువంటి మాట. ఎవరి దగ్గర అయితే తెలివి ఉంటుందో ప్రమాదాలు తప్పించుకుంటాడు, అపాయాలు తప్పించుకుంటాడు, సాతాను చేతుల నుంచి, లోకం చేతుల నుంచి, శరీరం చేతుల నుంచి, మాయల చేతుల నుంచి, మంత్రాల చేతుల నుంచి అతను తప్పించుకుంటాడు. దుష్టుల చేతుల నుంచి, దుర్మార్గుల చేతిలోంచి, నీచుల చేతిలోంచి, దోచుకుని వారి చేతిలో నుంచి, అనేక రకాలైన ప్రమాదాలు చేసే వారి చేతిలో నుంచి, కాటు వేయి వారి చేతిలో నుంచి కూడా తెలివి కలిగిన వారు చాలా తెలివిగా తప్పించుకుంటారు. ఆ తెలివి మానవుని మెదడులో పెట్టాడు దేవుడు. కాబట్టి ఆ తెలివి కలిగిన వారు తమ తెలివే వారికి జీవపు ఊటగా ఉన్నదని సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు మనతో తేటగా, సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడో విషయాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథము
14 అధ్యాయం 27 వచనం, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము గలదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి జీవపు ఊట. వారి దగ్గరికి దేవుడు సమృద్ధి అయినటువంటి దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వరం ద్వారా, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాల ద్వారా వారి దగ్గరకు వచ్చి, ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే భయం కలిగి భయభక్తులు కలిగి దేవుని భయభక్తులు కలిగి ఆత్మను కాపాడుకుంటాడో, ఆత్మాభిషేకాన్ని కాపాడుకుంటారో, భక్తిని కాపాడుకుంటారో, విశ్వాసాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే అపవిత్రమైన వాటిని చూడకుండా నేత్రాలను కాపాడుకుంటారో, నేత్రాశలో పడకుండా, శరీరాశలో పడకుండా, లోక ఇచ్చలలో, లోక దురాశల్లో, దుర్గుణాల్లో, సాతాను యొక్క తలంపుల్లో పడిపోకుండా, సాతాను ఊహల్లో పడిపోకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవునికి తప్పు ఏది చేయకుండా దానికి దూరంగా ఉంటూ దేవునికి భయపడుతూ ఉండేవాడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి జీవపు ఊట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి దేవుడు జీవపు ఊటగా ఉండి అతన్ని ఆశీర్వదిస్తాడు. అతని ఇంటిలో కరువు ఉండదు, దరిద్రత ఉండదు. అతని ఇంటిలో నాకు ఆహారం లేదనే మాట ఉండకుండా అతన్ని పోషిస్తాడు. ఎందుకంటే అతడు దేవునికి భయపడుతున్నాడు కాబట్టి. మనకి లైవ్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్లో స్పష్టంగా యోసేపు గారి జీవిత స్టోరీని మనం చదివితే ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అతనికి తోడుగా ఉండి అతన్ని ఆశీర్వదించి అతను ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఆ తర్వాత సామెతల గ్రంథం 13 అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి చూస్తే 13 జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. 4వది ఏందంటే జ్ఞానుల ఉపదేశము, దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జ్ఞానుల యొక్క ఉపదేశం ఎవరైతే వింటారో, వాక్యము గంటలు ఎవరైతే వింటూ ఉంటారో, దైవ సేవకులు చెప్పే మాటలు వింటూ ఉంటారో, దేవుని యొక్క ప్రసంగాలు, దేవుని యొక్క ఉపదేశాలు వినేవారు అది జీవపు ఊటగా మారిపోయి వారి దగ్గరికి పాపం రాకుండా, సాతాను వారి మీద దాడి చేయకుండా, సాతాను యొక్క భయాలు, ఆందోళనలు, కలవరాలు, వాడు పంపించే అగ్నిబాణాలు, వాడు కలిగించే ఆందోళనలు ఏవి కూడా ప్రజలు చెందకుండా, వారి జీవితం వాడి యొక్క ఉచ్చులో పడకుండా, ఈ యొక్క జ్ఞానుల యొక్క ఎవరైతే చెప్పారో ఉపదేశం ఆ మాట వింటారో ఆ యొక్క ఉపదేశము మనుషులందరికీ జీవపు ఊటగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కరు గంటలు వినాలి, వాక్యాన్ని వినాలి. వాక్యం విన్నవారు పాపంలో పడరు, లోకంలో పడరు, సాతాను చేతిలో పడరు, ఉచ్చుల్లో పడరు, అప్పుల్లో పడరు, ఊరుల్లో పడరు, ప్రమాదాల్లో పడరు, కీడులో పడరు. బహు తెలివిగా, బహు జాగ్రత్తగా, బహు గొప్పగా ఈ లోకంలో దేవుని ఆత్మచేత నడిపించబడతారు. దేవుని స్వరము వారిని ఆ రోజంతా దేవుని వాక్యం విని, ఉపదేశం విని ముందుకెళ్తున్నారు కాబట్టి వారిని కాపాడుతూ ఉంటది. ఉపదేశం అనేది చూడండి, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపిస్తుంది. కాబట్టి ఎవరైతే దేవుని చేత అభిషేకించబడిన వారు, దేవుడి చేత పిలుపు పొందిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు చెప్పే వాక్యాలు ఎవరైతే వింటారో, దేవుని కోసం సమర్పించుకొని దేవుని పని తప్ప ఇక ఏ పని చేయకుండా విశ్వాస జీవితంలో జీవించేటటువంటి వారు చెప్పే మాటలు ఎవరైతే వింటారో వారికి అది జీవపు ఊటగా. జ్ఞానుల ఉపదేశం అనేది పెద్దలు చెప్పినా, చిన్నలు చెప్పినా, ఎవరు చెప్పినా, రాజులు చెప్పినా, అధికారులు చెప్పినా, ప్రధానులు చెప్పినా, ఎవరు చెప్పినా మంచి మనకి చెప్పినప్పుడు ఆ ఉపదేశం ఎవరైతే వింటారో అది వారికి జీవపు ఊటగా మారుతుందని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే 10వ అధ్యాయం 11వ వచనం, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారమును మరుగుపరుచును. బలాత్కారము మరుగుపరుచును రాయబడి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. నోరు కూడా జీవపు ఊట. మన నోటితో ఎప్పుడు మంచి వచనాలే మాట్లాడుతూ ఉండాలి. బూతులు మాట్లాడకూడదు, శాపాలు మాట్లాడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు, డబుల్ మీనింగ్, త్రిబుల్ మీనింగ్లు మాట్లాడకుండా మన నోటితోటి ఎప్పుడు ప్రవచనాలు, ఎప్పుడు దివ్యమైన దర్శనాలు, ఎప్పుడు మంచి మాటలు, ఎప్పుడు ఆశీర్వాదాలు, ఎప్పుడు దేవుని గురించిన సువార్త, ఎప్పుడు మంచి ఎప్పుడు చూసినా నవ్వుతూ సంతోషంగా పాజిటివ్గా మాట్లాడతాం, విశ్వాసంతో మాట్లాడటం, పరిశుద్ధ పదాలు మాట్లాడటం, ఆశీర్వదించే మాటలు మాట్లాడటం. ఇలా చేయటం వల్ల అక్కడ రాయబడిన మాట, మన నోటి ద్వారా అనేక మంది బ్రతుకుతారు. మన నోటి మాటల ద్వారా అనేక మంది కుటుంబాలు కట్టబడతాయి. మన నోటి మాట ద్వారా ఎన్నో సంఘాలు బ్రతుకుతాయి, ఎంతో మంది జీవితాలు వర్ధిల్లుతాయి. నేను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగవుతారు. ప్రపంచానికి మనం ఆశీర్వాదకరంగా, దివ్యమైన ఔషధంగా మనం మార్చబడతాం. కాబట్టి నీ నోరు అనేది ఒక ఆశీర్వాదపు వచనమే. పిల్లల్ని దీవించాలి, పెద్దలను దీవించాలి, వృద్ధులను దీవించాలి,
సంఘస్థులను దీవించాలి. సంఘానికి వచ్చిన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరిని దీవిస్తూ 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 ఆశీర్వదిస్తూ ఉంటే వాళ్ళ ఆశీర్వాదాలు, వారి దీవెనలు, వారి మీద ఉన్నటువంటి దైవికమైనటువంటి బహుమానాలు, అధికారాలు, ఆశీర్వాదాలన్నీ మన మీద కూడా వస్తాయి. కాబట్టి నీ నోరు గొప్ప ఆశీర్వాదపు శాల అని మర్చిపోగాకు. నీ నోటితోటి ప్రపంచాన్ని జయించవచ్చు. నీ నోటితోటి ఐశ్వర్యవంతురాలుగా ఆశీర్వాదకర్తగా నువ్వు మార్చబడవచ్చు. కాబట్టి ఆ నోటిని మనం జాగ్రత్తగా వాడుకునేదాము గాక. ఆ నోరే మనకు దేవుడిచ్చినటువంటి జీవపు ఊట అన్న సంగతి. దాని ద్వారా మంచి పలుకుతూ, దేవుడి దగ్గర మెప్పును పొందుతూ, దేవుడి దగ్గర బహుమానాలు పొందుతూ, దేవుడి దగ్గర కిరీటాలు, అధికారాలు పొందుకుంటూ వర్ధిల్లెదము గాక. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 6వ అంశం చూద్దాం మనం. యోహాను సువార్త ఒకసారి మనం చూస్తే అక్కడ కూడా జీవ జలపు ఊట ఒకటి ఉన్నట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. 7వ అధ్యాయం చదువుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. 38వ వచనం ఒకసారి మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. చూడండి, పరిశుద్ధాత్మ ఊట కూడా జీవజలపు ఊటల్లో ఒక ఊటగా రాయబడి ఉంది. చూడండి, దేవుడే జీవజలపు ఊటగా ఒకటి ఉన్నాడు. రెండోది తెలివి అనేది జీవజలపు ఊటగా ఉన్నది. మూడోది భయభక్తులు అనేది జీవజలపు ఊటగా ఉన్నది. నాలుగోది ఉపదేశం వినుట అనేది జీవజలపు ఊటగా ఉన్నది. ఐదోది మన నోరు మంచిగా వాడటం అనేది జీవజలపు ఊటగా ఉన్నది. ఆరోది పరిశుద్ధాత్మను అక్కడ రాశాడు, వాని కడుపులో నుంచి, నా యందు విశ్వాసం ఉంచేవాడు వాని కడుపులో నుంచి జీవజల నదులు, అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ సంబంధమైన ఆత్మఫలాలు, ఆత్మవరాలు, అగ్ని అభిషేకం, దైవికం, ఇతరులను బాగు చేసేవి, సాతాను సైన్యాన్ని కూల్చివేసేది, జీవ జలపు ఊటలు పరిశుద్ధాత్మను పొందుకున్న వారి లోపల నుంచి బయలుదేరతాయి. చాలా మంది విడుదల పొందుతారు. దయ్యాల నుంచి, రోగాల నుంచి, వ్యాధుల నుంచి, బలహీనతల నుండి, అనేక రకాలైన సాతాను కట్లు, తంత్రాల నుంచి విడిపించబడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మను పొందుకుని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ద్వారా అద్భుతాలు, ఆత్మకార్యాలు, అవతల వారి జీవితాల్లో భయంకరమైనటువంటి విడుదల పొందుకుంటారు. గొప్ప సంతోషంతో, సమాధానంతో, ఆత్మలో ఆనందంతో పరవశించిపోతూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది ఒక జీవజలపు ఊటగా పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో తెలియజేస్తున్నట్లు మనం చూస్తున్నాం. లాస్ట్గా ఒక మాట, యెషయా గ్రంథములో 58వ అధ్యాయము ఒక మాట తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయం మనం ఒకసారి ధ్యానించి చూస్తే అక్కడ రాయమన్నటువంటి మాటలు మనం పరిశీలించి చూద్దాం. 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలము ఆయన నేను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండువు, నీటి ఊట వలె ఉండెదవు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నీటి ఊట అంటే ఆశీర్వాదపు ఊట, జీవజలపు ఊట అని అర్థం. చూడండి, మనం ఎప్పుడైతే బీదలకు సహాయం చేస్తామో, చెరసాలలో ఉన్న వారికి ఆహారం పెడతామో, ఈ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఉపవాసాలు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు యెషయా గారు ప్రవచనం చేస్తున్నాడు, అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె, అంటే జీవజలపు ఊట వలె నీవు ఉంటావు. ఎప్పుడు ఆహారం లేని వారికి ఆహారం పెట్టినప్పుడు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటియు, కాడుమాను మైకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఇలాంటి ఉపవాసాలు మనం చేసినప్పుడు, ఆత్మ సంబంధమైన ఉపవాసాలు మనం చేసి ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేసి వారి కోసం గాలిపోతూ, వారి యొక్క క్షేమం కోసం, వారి ఎదుగుదల కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం మనం ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు, వారికి సహాయాలు, వారి ఎదుగుదల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి యొక్క ఆత్మ పరలోకం చేర్చబడటం కోసం మనం దీవారాత్రం ఎప్పుడైతే ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేస్తూ ఉంటామో మనమే ప్రపంచానికి జీవజలపు ఊటగా మారిపోతామని, నీవే ఎప్పుడు నీరు కట్టబడిన తోట వలె ఉంటావని, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె నువ్వు మారిపోతావని అనేక మంది ప్రజలు నీ దగ్గరకు వచ్చి సేదతీరుతారని, నీ దగ్గర ఉన్న క్రీస్తు ప్రేమను రుచి చూడటానికి చాలా దూరం నుంచి ప్రజలు వస్తారని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా 7 రకాలైన జీవజలపు ఊటలు ఏంటియో మనం తెలుసుకుందాం. ఇలాగా మనల్ని మార్చుకుంటూ అనేక మందికి జీవజలపు ఊటల్లాగా మార్చబడి అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా మనం ఉండేదముగాక. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచునుగాక. ఆమెన్.